హాయ్ ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం అయితే మార్కెట్కి అయితే పోయినాం. కొరుట్లలో బుధవారం అయితే అంగడి అయితే జరుగుతుంది. బాగా రోజులు అవుతుంది. మా బావనే తీసుకొచ్చిండు కూరగాయలు అయితే. మా బావకి ఇష్టమైన కూరగాయలు తీసుకొచ్చుకుంటుండు. ఇట్లయితే కాదు కానీ నేను కూడా మార్కెట్కి అన్నాక ఇద్దరం కలిసి అయితే మార్కెట్కి అయితే పోయినాం. ఇక్కడ బెండకాయలు అయితే మస్తు తాజాగా ఉన్నాయి. ఇళ్ళ తోటలో పండించినాయి అన్నట్టు అప్పుడే తెంకొచ్చిరట. మస్తు ఫ్రెష్గా ఉన్నాయి. బెండకాయలు తీసుకున్నాం. ఇంకా మళ్ళీ ఆత్రేయకి ఇష్టమైన క్యారెట్లు అయితే తీసుకున్నాం. అట్లాగే ఇక్కడ ఇది ఏమంటారు, ముల్లంగి అంటారా. నేనైతే ఎప్పుడు ఈ కూరనైతే వండలేదు, అందుకోసమని మంచిగా ఉన్నాయి కానీ తీసుకోలేము. బాగా చూస్తుండే ఇదేంటి మంచిగా ఉందని. ఇక్కడ కాలీఫ్లవర్ అయితే మస్తు ఉంది కానీ హాఫ్ కేజీకే 50 రూపాయలట. ఇక సప్పుడే కూకున్నాం. మళ్ళీ కాకరకాయలు అయితే బాగా రోజులు అవుతుంది తిన, కానీ కాకరకాయలు కూడా తీసుకున్నాం. సొరకాయని అయితే అడిగినాం కానీ ఒక్కటైతే 50 రూపాయలట. చూసినాం కానీ మాట్లాడకుండా మళ్ళీ బేరం అడగకుండా సప్పుడే కడ పెట్టినాం. ఇక మసాలాలు తీసుకుందామని ఇక్కడికైతే వచ్చినాం. వస్తే చారన్న కొత్తలకు బారన్న మసాలా అన్నట్టు మా పిల్లలైతే చాక్లెట్లని, జెమ్స్లని, సోప్ అని, నేనైతే 2 ప్యాకెట్లు తీసుకుంటే వాళ్ళు 3 ప్యాకెట్లు తీసుకుర్రు. నా అయితే 20 రూపాయలు అయినాయి, వాళ్ళ 30 రూపాయలు అయినాయి. గట్లుంటుంది మరి మా పిల్లలతోని. మిరపకాయలు చూసిరా ఎంత మంచిగా ఉన్నాయి, దొడ్డుగా. మిర్చి బజ్జీకి అయితే మస్తు ఉంటాయి. మిరపకాయలు కూడా కూరనైతే వండుకోవచ్చు, మంచిగా ఉంటుంది. నువ్వుల పొడిస్ అయితే ఏవి అడిగినా అర్ధ కిలోకైతే 40 రూపాయలు అయితే ఉన్నాయి. రేట్లు అయితే మస్తు రేట్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటాను.